రౌడీలు ఖతర్నాకున్నారు. ఈడెవడు? మావాడే. మామ, హలో, నేను ఎక్కడ చేయించుకో. అరే రఘునందన, నువ్వు 100 మీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్ లో ఉన్నావు. నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు కాలేజ్ క్యాంపస్ లో నిల్చొని అమ్మాయిలకి సైట్ కొడుతున్నావురా. అప్ప మామ, నువ్వు తోపురే. నోరు మూసుకొని నువ్వు జల్దీ ల్యాబ్ కాజారే. సరే మామ, ఇప్పుడే వస్తాను. పోర్లతోటి సెల్ఫీ తీసుకుని వస్తా. రఘునందన. హలో హలో మామా, నేను ఎక్కడున్నా చెప్పుకో. ఒరే, ఎక్కడుంటావురా? కుక్కలాగా క్యాంటీన్ లో పెడిగ్రీ మేస్తూ ఉంటావు. మూసుకొని ల్యాబ్కి రా. మనీ అమ్మ. అయ్యో, హలో హలో. చెప్పరా. వస్తే లక్కీ, పిస్ కొట్టడానికి ఎవరైనా జెంట్స్ టాయిలెట్కి వెళ్తారే? నీ వెనకున్న వాళ్ళందరూ లక్కీనే, నువ్వు తప్ప. అయితే వాళ్ళని నోరు చూసిరా. మూసుకొని ల్యాబ్కి రా. లైట్ తీసుకోరా. మామ, నీ బుర్ర హెచ్డి, దిమాకు సినిమా స్కోప్. తెలుసురా. అరే, మీ అందరి పాకెట్స్ లో నావిగేషన్ బగ్స్ పెట్టాను రా. ఇదిగో, రా. అడగాదరా. నువ్వు రారా. ఏం పెట్టిండాడు? ఇదిగో. వెనక్కి తిరిగి. ఏయ్, తీవే. తీ. ఇస్తా. ఎప్పుడు పెట్టిండ్రు వీడు నాకు తెలియకుండా? ఎప్పుడు పెట్టినా మామ? అరే, మనం ఇప్పుడు ఇండియాకి బగ్ పెట్టబోతున్నాం. నీ దూకుడు సాటెవ్వడు. సరేరా, దీన్ని నమ్మడానికి మంచి ప్లాన్ చెప్పండి. గిఫర్ ఉంటారు మామ. వీర్లు కావాలో వద్దా? కావాలి మామ. మరైతే మంచి ఐడియా చెప్పు. ఈ కాలేజీలో మెత్తే చా, ప్రిన్సిపల్ గారు డబ్బులు ఇస్తాడు. మామ, ప్రిన్సిపల్ మర్చిపోతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ. కాపీ కొట్టేస్తారే, ఐడియా చెప్పండి. వేస్ట్. మామ, మెహందీ ఏరియా. సూపర్. అరే నరన్నాలు కూడా ఇట్టారా. ఐడియా బానే ఉందిరా. డైలీ వాళ్ళకే రెంట్కి వచ్చు. అది కాదురా మావా, ఏ కంపెనీ అన్నారు? ఏ కంపెనీ మో? ఏ కంపెనీ రా? అరే ఇగ్లు కంపెనీ మామ. అదేం కంపెనీ రా? జనకు జనకు పాయలు బాజే కంపెనీ. అరే ఇడేదో కొంపలు ముంచేటట్టున్నాడు రా. నువ్వు ఓకే 50-50 దానికి నీకేం తెలియదు. హలో, ఎవర్రా? అంకుల్, అంకుల్ చెప్పండి అంకుల్. ఓకే. రే మావా, మా మామ కాల్ చేశాడు రా. భూమికకి నాకు మ్యారేజ్ సెట్ చేసినట్టున్నాడు. అరే రే రే, మీరంతా తప్పకుండా ఉండాలి రోయ్. అసలుకే నాకు సిగ్గు ఎక్కువ. అరే మామ, సిగ్గుపడకు, సీరియస్ గా తీసుకో. భూమికి ఒక దగ్గర అవుతావు, లేకపోతే కరవైపోతావు. నా టార్గెట్ కి రీచ్ అవుతున్నా. తగ్గేదేలే. ఇంటికి సేమ్ అట్నే ఉన్నాయి. వచ్చేసారా? లంచ్ రెడీ అంకుల్. లంచ్ రెడీ అవుతుంది. ఈ గ్యాప్లు ఇంకేమైనా తీసుకుంటారా? జ్యూస్ అంకుల్. నేను ఆడపిల్లని కాబట్టి ఆరెంజ్ జ్యూస్. కొడుకుంటే బనానా జ్యూస్ సార్. పిసుకుడు బత్తాయి జ్యూస్ అంకుల్. బ్లాక్ కాఫీ. నాకే వద్దు అంకుల్. ఓకే ఓకే, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరినీ తొక్కే పోతా. ఈలోగా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేసుకుందామా? కూర్చోండి. మీలో వివేక్ అంటే ఎవరమ్మా? నేనే అంకుల్. ఆహా, నువ్వా? అనుకున్నానులే. టాలీవుడ్ లో మంచి టైమింగ్ ఉన్న హీరోలా ఉన్నావు. ఏదో కూర్చో, అంకుల్ కూర్చో. పోతున్నా. అంకుల్, నా పేరు జేఆర్జీవి, ఓ. అంటే ఆహా. జూనియర్ రామ్ గోపాల్ వర్మ. ఆహా. నేను రాబోయే కాలంలో కాబోయే డైరెక్టర్ అంకుల్. ఆహా. ఇంకా నా సినిమా గురించి చెప్పాలంటే నా సినిమాలో హీరో ఉంటాడు, ఆ. కానీ హీరోయిజం ఉండదు. ఓ. అలానే హీరోయిన్ ఉంటుంది, డ్యూయెట్ ఉండదు, ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఎక్స్పోజింగ్ అస్సలు ఉండదు, లాస్ట్ కి క్లైమాక్స్ ఉంటుంది, ట్విస్ట్ అస్సలు ఉండదు. సూపర్, రేయ్, థ్యాంక్ యూ. నీ సినిమాలో జనాలు కూడా ఉండరురా. థియేటర్ లో సినిమా మాత్రమే ఉంటది. నేను షాక్ అయిపోయా. నా పేరు ఆండ్రీ పాల్ సార్. పాలా? ఆండ్రీ పాల్ సార్. ఓ, నీ పేరా? నాన్నది న్యూజిలాండ్, అమ్మది న్యూజివీడు. నాన్న చేసేది షిప్పుల వ్యాపారం, అమ్మ చేసేది చోపుల వ్యాపారం. అంతే సార్. నువ్వు తోపురా నా పేరు కుక్కరావు అంకుల్. అబ్బో, పాటలు పాడతాను. ఏం పాటలో? సూపర్. బాగా ముద్దాడు అంకుల్. కూర్చో. నా పేరు లక్కీ అండి. ఏంకి? లక్కీ అంకుల్. ఎవరికి? లక్కీ. ఆ, ఏం చేస్తుంటావు? నాకేం రాండి, నేను దద్దమ్మని. పెద్దమ్మేం కాదు, కూర్చో. ఎరా అయ్యా? నా పేరు పద్మశ్రీ రఘునందన్ అంకుల్. పద్మశ్రీ నువ్వు పెట్టేసుకున్నావు ఏంట్రా? అంటే చెప్పు.
మరీ అంత చెప్పుకోదగ్గ కళాకారుని కాదు అంకుల్. ఆ, అయినా చెప్తా. చెప్పు చెప్పు. బుర్రకథ చెప్తా అంకుల్. అబ్బో బుర్ర కదే చెప్పరా. చెప్పు. అరే మీరు రెడీయా? రెడీ. అరే రియా ఆ. రఘునందన కొరసియన్రో అరే రమణవా అర్లకు సెంచారి మధురవాడు మనగడ్డ బుద్ధి చెప్పిందానా బూనంచారి సౌదీపినవాడ సాంబ చూడ చల్. అయ్యోలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, ఈ ఇంట్లో మాత్రం మా అంకులు వెళ్తున్నాడు. అగో ఏలుకుంటా అందరూ రావో ఎందుకుంటా చూపిస్తా. మా వివేగాడు చెప్పావట్టే పాలుగాడు వాడావట్టే 50-50 లైను కొట్టే అంకులేమో చూడావట్టే. బుర్ర కదా రే. ఎరా రఘునందన ఏం చేస్తున్నావు? ఫోటోలు తుడుతున్నావు? చంపేస్తున్నదో మొత్తం తుడవాలి, మొత్తం ఇల్లంతా తుడవాలి. ఏమే 50-50 ఏం చేస్తున్నావు? ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాను. అబ్బో ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావా? చెయ్యి నేను ఆయాలా. ఎరా న్యూజిలాండ్ నీ తోలుకి నీ జుట్టుకి ఏమైనా సంబంధం ఉందేంట్రా? కోడి పుంజలాగా ఏదో బొచ్చేసుకుని ఫ్లోర్ ఓడడం మాత్రం రాదే? చీపు రూపరంటున్నావా? వంచు నడు వంచి ఎదవ. ఏం పంది మొహం వేసుకుని. ఓలో నాన్న రే నాన్న బంగారం ఓటమో ఓమో ఆలోచిస్తున్నావు నువ్వు? ప్రాజెక్ట్ కోసం ఆలోచిస్తున్నాను అంకుల్. ఆహా ప్రాజెక్ట్ వర్క్. అవును అంకుల్. బాబా అంత పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఏంటమ్మా? ఈ ఎదవలతో కలిసి స్కూటీలు కొట్టాడువా? కాదంకుల్. స్కూటీలు కొట్టాడురా? ఇప్పుడు చేయను అంకుల్. అంకుల్ చూడు జీవితంలో అప్పుడప్పుడు అల్లరి చెయ్యాలి, కానీ జీవితాన్ని అల్లరి పాలు చేసుకోవద్దు. ఓకే ఓకే అంకుల్. డోంట్ రిపీట్ ఇట్. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. హాయ్ వివేక్. ఓకే బాయ్, నేను వస్తా. పదండి. సరే. ఇదేంటి ఎలా వెళ్ళిపోతుంది? ఏ భూమిక, ఏ భూమి, పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది భయ్యా. ఏమో నాకు తెలీదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. హీస్ అజయ్. మన కాలేజ్లో విన్ టెక్నాలజీ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫర్దర్గా ప్రాజెక్ట్స్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే తనని అడగచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ అజయ్. నేను చేసే పిహెచ్డి విండ్ ప్రాజెక్ట్ కోసం చేస్తున్నా. సో విండ్ ప్రాజెక్ట్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? అదే మన రీసోర్స్ లో సోలార్, విండ్, పెట్రోల్. సారీ ఫ్రెండ్స్, మనం విండ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దానిపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కన్ఫర్మ్ గా నాతో చెప్పండి. మీరు క్లాస్ తీసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ఏదోలా ఉంది వివేక్. వేదనాలో, గిలిగింత ఏమిటో వివేక్. ఏమనన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 नనनन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 न
దూరం అవుతున్నావు. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? నువ్వు మారాలి అంతే. సంవత్సరానికి 365 రోజులు మారవు, వారానికి 7 రోజులు మారవు, అలాగే రోజుకి 24 గంటలు మారవు. నేను అంతే బ్రో, అస్సలు మారను. అబ్బా వివేక్, అది కాదు. భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా, అంతేకాని ఇలా. అబ్బా చెప్పన్నయ్య, అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానన్నయ్య. 7 o'clock బ్రష్ చేయనా, 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేయనా, మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే చెప్పానయ్య. పెద్ద చెప్పొచ్చాడు. వివేక్, నన్ను హర్ట్ చేస్తున్నావు, చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. ఇలా చిల్లరా నోటు అంటే నేను హర్ట్ అవుతా. నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా, హర్ట్ అయితే కొడతా. పోరా వివేక్ బ్రో, వివేక్ వీడింక మారడు. రేయ్, ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు. కిడ్నాపా కిడ్నాపా ఎవరికైనా వెళ్తే పొక్కులా కొడతారా వారి? కిడ్నాప్ చేసి ఏం చేస్తారా? అమ్మేస్తాను రా. నీకు అవసరమా? రా రారా. అరే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి. నువ్వు ఆ సమీర్ గాడి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు. నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి. ఓకే మామ. నువ్వేం చేస్తావే? అరే నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా, నాకు సంబంధం లేదు. మింగే మింగే మీ చావు మీ చావండి రా.
రేయ్, కిడ్నాప్ చేసే వరకు మీ పని. కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని. అజయ్ రమ్మన్నాడు, ఏంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? రానని మెసేజ్ పెట్టాడేంటి? హలో అజయ్, నీకోసం వెతుకుతున్నా. ఎక్కడున్నావు నువ్వు? ల్యాబ్లో ఉన్నాను. నీపై దాడి చేసిన వాళ్ళని గుర్తుపట్టగలవా? లేదు సార్. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే, నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది. వాట్? ఎక్కడ? అవును సార్. హలో. ఏం డాక్టర్ వరప్రసాద్, ఎస్, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. ఏం లేదు, మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికి అనే పేషెంట్ ఉంది. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ నేను చేయను. మత్తు మందు మాత్రం మీరేవ్వండి, కిడ్నాప్ మా వాళ్ళు చేస్తారు. నేను ఒక డాక్టర్ని, ప్రాణాలు కాపాడే వృత్తి నాది. నేను చేయలేను. ఐ కాంట్ డూ ఇట్. హే డాక్టర్, 10 కోట్లు ఇస్తే నువ్వు అబద్ధం కూడా చేస్తారు, కానీ నువ్వు మాత్రం బతుకుండు. మనీ కావాలా, ప్రాణం కావాలని డిసైడ్ చేసుకో. ఐ క్యాన్ డూ ఇట్. ఎందుకు చేయను? అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను. నేనే కాకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వు బతక నేర్చినోడు. ఓకే, అడ్వాన్స్ పంపిస్తున్నాను, కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. మా వాళ్ళు నీకు టచ్లో ఉంటారు. ఓకే. $10 కోట్లు.
జస్ట్ అడ్వాన్స్. భూమిక ఒక సెలబ్రిటీ ఐకాన్. కానీ ఆఫర్ చూస్తే చాలా టెంప్టింగ్ ఉంది. 10 CR. కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది? బాలమ్మా, నేను కొడితే మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి నీ ఆస్తులు కూడా సరిపోవు. బ్లడ్ ఫుల్. జై బాలమ్మ. అమ్మ, మీ హాస్పిటల్లో చేరడానికి ఉన్న నా ఆస్తులన్నీ అమ్మానమ్మా. నేను డిశ్చార్జ్ అవ్వడానికి నా 2 కిడ్నీలు అమ్మినా చాలదు బాలమ్మ. పొర బక్క పేషెంటా? బాలమ్మ డాక్టర్ గారు రమ్మంటున్నా. ఈయనొక్కడు పేషెంట్ మీద కన్నా నా మీద ఫోకస్ ఎక్కువ. సర్లే, మూడొచ్చి చచ్చిందేమో, ఏం చేస్తాం. రమ్మన్నారంట. ముందు డోర్ వేయి. మూడొచ్చిందా? ఫోన్ వచ్చింది. ఎక్కడి నుంచి? తెలుసుకుని ఏం చేస్తావు? అంటే ఏం చేయను సార్. అయితే చెప్పింది చెయ్యి. చెప్పండి. భూమిక కండిషన్ ఎలా ఉంది? బీపీ చెక్ చేశాను, పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చాను, సెలైన్ ఎక్కిచ్చాను, ఆక్సిజన్ కూడా పెట్టాను సార్. రాత్రి ఇది ఇవ్వు. సార్, ఇది బొటానికల్ గార్డెన్ సార్. బొటాలియం టాక్సిన్. అదేలేండి సార్. సార్, ఇదేస్తే డేంజర్ సార్. అందుకే ఇస్తున్నా. రాత్రి 11ంటికి భూమికకి దీవు. నేను చేయను సార్, నాకు భయం. నేను ఆ మాటే అన్నాను. వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు, నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని. నువ్వైతే ఏం చెప్తావు? నాకైతే డబ్బులు కావాలి సార్, కానీ నేను చేయను సార్. చెయ్యకపోతే జాతకాలు మారుతాయి. భూమికతో పాటు నీది నాది కూడా. అయితే మనమే చేద్దాం సార్. దట్స్ రైట్. ఫుల్ అప్డేట్ లో ఉన్నావే. మీరు చెప్పింది ఎప్పుడైనా నేను కాదన్నానా? ముందు నేను చెప్పింది చెయ్యి, ఆ తర్వాత నువ్వు అనుకున్నది చేద్దాం. వెళ్ళు. దీనికేం తక్కువ. ఎవరయ్యా? ఎవరు? ఓపీ పేషెంట్ దగ్గర ఎవరు? సార్ ఏమైంది బాలు? భూమిక కదిలింది సార్. వాట్? నేను ఇంజెక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కోఆపరేట్ చేయట్లేదు సార్. ఒకటేసారి ఉలికి పడింది సార్. అంతలోపు కాంపౌండ్ హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్. నాకు భయమేసి కింద దాక్కున్నాను సార్. వాచ్మెన్ చూశాడా? ఎవరు చూడలేదు సార్. థ్యాంక్ గుడ్నెస్. నువ్వు అక్కడ ఉండకు, నేను చూసుకుంటా. ఓకే సార్, తొందరగా వచ్చేయండి సార్. ఫోన్ పెట్టే. ఓకే సార్. తినే గింజ మీదే కాదు, చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు రాసి ఉండాలి. సారీ సార్, అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. ఇడియట్. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. నిన్ను సెలెక్ట్ చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. డబ్బులు తీసిన పేషెంట్ ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు, కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్? సారీ సార్, ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం అలర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అబ్స్కాండ్ అయిపో. 1 వీక్ దాకా ఎవరికి కనపడద్దు. పెట్టే ఫోన్. ధైర్యంగా ఉండు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను. ఓకే, వస్తారమ్మా. సార్ నమస్తే సార్. నా కూతుర్ని మీరే కాపాడాలి సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. మీరేం వరీ కావద్దు, మేము ఉన్నాం చూసుకోవడానికి. ఓకే, అమ్మాయిని బాగా చూసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా? హాయ్ సార్, బాగున్నామండి. ఏ ఊరు మందే? ఆత్రేయపురం అండి. ఆత్రేయపురమా? లోపల భూమికి కండిషన్ ఎలా ఉంది సార్? ఆత్రేయపురంలో నేతి పూతరేకులు చాలా బాగుంటాయంట కదా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసురా. హాయ్ సార్, అలాగేనండి. హాయ్. మీడియాతో కామెడీ చేస్తున్నారా? ఆ? మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి, తనపై జరిగిన దాడి గురించి. దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకుంటున్నారు, వాళ్ళకి శిక్షలు ఎప్పుడు వేస్తున్నారు, అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా? మేమంతా అదే పనిలో ఉన్నాం. మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి. మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది, మళ్ళీ అడుగుతారేంటి? మీరే మాకు చెప్పండి. హాయ్.
బాయ్. హలో హలో మైసమ్మ. సిపి గారు చెప్పండి సార్. హలో మైసమ్మ, నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు. భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది. సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి. ఎందుకంటే భూమిక అతని మీద సస్పీషియస్గా ఉంది. తర్వాత భూమిక ఏ కాలేజెస్కి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది, ఫ్రెండ్స్, వెల్ విషర్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ చేయి. డోంట్ స్పేర్ ఎనీబడీ. ఓకే సార్. మళ్ళీ నాకు డ్రెస్ ఇచ్చారు కదా, ఆ క్రిమినల్స్ తాలూకా అడ్రస్ పట్టుకొని మీ ముందు ఉంటాను సార్. నీకు విషయం తెలుసా, నేను కావాలంటే కాయిస్తాను కొనుక్కో. మరి చెమటకంప ఏం చేయమంట? ఇంత కంప్లైంట్ అయ్యా శేషు, కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. అవునా అమ్మా, సంతోషం మాత. మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చావమ్మా, చాలా సంతోషం అమ్మా. ఏంటి మళ్ళీ డ్యూటీ ఎక్కినాక కొంపదీసి నిజాయితీగా ఉంటావా ఏంటి? మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. మా సార్ మౌనవ్రతంలో ఉన్నాడే, పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే. మా సారు కూడా మౌనవ్రతమే. పాపం ఎన్నో తప్పుడు పనులు, వెధవ పనులు, లంగా పనులు, లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదలిచి మళ్ళీ ఈ డ్రెస్సును ప్రసాదిస్తే ఈ డ్రెస్సు వచ్చినందుకు గాను చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు. జై మాత అమ్మ, మాత అమ్మ. అర్థమైంది. అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సార్కు ఓ ఫుల్ బాటిల్, 2 సిగరెట్ ప్యాకెట్లు, ఒకటి మీకు ఒకటి నాకు. ఓహో అర్థమైంది. అలాగే వీలుంటే మంచి అమ్మాయి ఉంటే అర్థమైంది. మీరు మా సార్ లాగా లోపరి లపంగి ఎదవా కాదు, ప్రిన్సిపాల్ అంటారు. మేము వచ్చిన మ్యాటర్ ఏంటంటే భూమికి కేసు గురించి మాట్లాడదామని మా సార్ వచ్చారు. అసలు భూమికి మీద హత్యా ప్రయత్నం జరిగి ఈ వేళకి ఎన్ని రోజులైంది? 5 లక్షలు ఇస్తాడట, కేసు వదిలేయమంటున్నాడు. ఓహో 10 ఇస్తాడట, తప్పుకోమంటున్నాడు. 8 ఇస్తావా? 5 ఇస్తావా? ఇదిగా 8కి 5కి తీసుకునే లఫంగి సన్నాసి యాప్రాసి బ్రోకర్ అనుకున్నావా? మినిమం 20 to 50 lakhs. సార్ మీ మౌనవ్రతం మింగింది. మౌనవ్రతం లేదు, మామిడికాయ లేదు. రేయ్ సార్, నేను మర్డర్ ప్లాన్ చేయలేదు సార్. నా అమ్మాయి నా కూతురు లాంటిది, నేనెందుకు మర్డర్ ప్లాన్ చేస్తాను సార్? అర్థమైంది. మీరిద్దరు మౌనవ్రతం వదిలేసరిగా వేసుకోండి. సార్ ఏదో కోపంలో 4 తిట్టాను సార్, ఆ మాత్రం దానికి మర్డర్ ప్లాన్ చేస్తాను సార్. నేను ఆ మర్డర్ ప్లాన్ చేయలేదు సార్. నేను ఓకే పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రా. సార్ నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది. సార్ ఈసారైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్ గా చేయండి సార్. లేకపోతే మీరు నాకు చీరగట్టు కొట్టినట్టు సిపి గారు వచ్చి మీకు చీరగట్టు కొడతారేమో. పీకండి సార్. అది నా కోసం రా. ఆడిపోద్దని 2 పఫలు కొట్టాను. సార్ మైసమ్మ, ఇన్వెస్టిగేషన్ కొలిక్కొచ్చింది సార్. భూమికపై హత్యా ప్రయత్నం చేసింది అజయ్ సార్. వాట్? అజయ్ ఈజ్ ఏ బ్రిలియంట్ గాయ్ అని భూమిక చెప్పిందే.
సార్ ఒసామా బిన్ లాడెన్ చాలా బ్రిలియంట్ సార్. పైగా అడ్వకేట్. ట్విన్ టవర్స్ ని బ్లాస్ట్ చేయలే. దానికి దీనికి ఏంటి సంబంధం? సార్ సండే నాడు కాలేజీకి రమ్మని చెప్పింది అజయ్ సార్. అది కాక భూమికాకి సంబంధించిన కాల్ డీటెయిల్స్ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ అజయ్ సార్. గుడ్ డెవలప్మెంట్. టేక్ హిమ్ ఇంటూ కస్టడీ. వాడి వెనక ఎవరున్నారో కూడా నాకు అప్డేట్స్ కావాలి. ఎస్ సార్. 4వ పెగ్గు గుడ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది బతికిపోయింది కదా, అందుకే ఏడుస్తున్నాడు. నటుడు కాదు, సహజ నటుడు. ఆహా. వివేక్ గారు చేసి నా మీద భూమికకి ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది సార్. వివేక వాడవడు? చెప్పు చెప్పు. బంగారు కోడి పెట్ట వచ్చనండి. హే పాపా, హే పాపా, హే పాపా. అన్నగారి పాట తమ్ముడి స్టైలు. ఏంట్రా ఈ అమ్మాయి కోసం మరీ ఎంతలా? మరి ఇంకా మారడా వీడు? హాయ్ భూమిక. హలో భూమిక. హాయ్ అజయ్. వివేక్ నీతో అలా బిహేవ్ చేయడం నాకు చాలా గిల్టీగా అనిపించింది. వాడికి నీ మీద ఉన్నది ప్రేమే, బట్ ఎక్స్ప్రెస్ చేయడం వాడికి తెలీదు. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏంటి? పెద్ద కారు ఇచ్చాడు. పద రైడ్కి వెళ్దాం. కాదు భూమిక, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకోపోతే పర్వర్టెడ్ అయిపోతాడు. అయితే పేపర్లో చూస్తున్నావుగా, రేప్ అటెంప్ట్లు, మర్డర్లు, అలాగే యాసిడ్ అటాక్లు. ఏ ఆగాగు, అలాంటి పరిస్థితే వస్తే నేనే పోస్తా వాడి ప్యాంట్లో యాసిడ్. తూల తీరిపోద్ది. నో 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 నో, నువ్వు చాలా రాంగ్ గా థింక్ చేస్తున్నావు. నువ్వు ఇరిటేట్ అయినా నేను జస్ట్ వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. అయినా నేను వాడికి భయపడే టైప్ కాదు. నేను భూమికకు చాలా సార్లు చెప్పాను సార్, వాడు ఏదో ఒక రోజు పర్వర్టెడ్ ఇలాంటి పని చేస్తాడని. సార్ వివేక్ నా సొంత తమ్ముళ్ళ చూసుకున్నా సార్. అరే నీకు కావాలంటే భూమికతో నేను మాట్లాడి నీ లవ్ నేను సెట్ చేస్తానని చెప్పాను సార్. కానీ వాడు వెళ్ళలేదు సార్. వాడి పరవశనే సార్ ఇంత దారుణానికి దారి తీసింది. ఇది లోడెడ్ గా నువ్వు చచ్చిపోతావు. సార్ సార్ వాడికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. 4 పీకితే అన్ని బయట పెట్టేస్తారు సార్. నేనేం చేయలేదు సార్. కూల్ కూల్ కూల్. నువ్వు స్టేషన్కి వచ్చే. సార్ నేనెందుకు సార్? నాకు తెలీదు, రా. కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు. మీలో రఘునందన పాట పాడేది ఎవరు? అది నేనే. అవునా రఘునందన? ఇటు రారా రఘునందన. అయ్యా భూమికపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన? అయ్యారా రఘునందన? మాత్రం కాదు రఘునందన. అవునా రఘునందన? అవును రఘునందన. బాసుంది తినిపిస్తా చెప్పగలవా రఘునందన? నీకు దండం పెడతా రఘునందన. మేము తినిపించినా మేము మాత్రం కాదు రఘునందన. పోనీ ఓ క్వార్టర్ ఇప్పిస్తా అని చెప్పరా రఘునందన? మీరు ఫుల్ ఇప్పించిన మేము కాదు రఘునందన. ప్లాన్ చేసింది మేమే రఘునందన. అవునా అమలు రఘునందన? చేసింది వాడే రఘునందన. నీకు పిండం పెడతా, నీకు దండం పెడతా రఘునందన. నీకు కాలు మొక్తా రఘునందన. నీ కడుపు తలకే మరి ఎవరు చేశారా రఘునందన? స్టెప్ అయ్యారా రఘునందన? నేను నమ్మనరా రఘునందన. మాకు తెలియదు రఘునందన. మరి తెలియకుండా ఎలా జరిగిందిరా రఘునందన? వీడిలా నిజం చెప్పడు గాని బీపీ టెక్నిక్ ఉపయోగించండి. బీపీ చెకింగ్ ఎందుకు సార్? ఇట్లా గ్యాప్లు ఏమన్నా బూస్ట్ ఇస్తారా సార్? ఎదరకు రారా. బూస్ట్ ఇస్తారు ఎప్పుడు? ఎలారా? బీపీ తక్కువైతే ఎక్కువ కొట్టడానికి, ఎక్కువైతే తక్కువ కొట్టడానికి. అర్థమైందా? సార్ విసుకుతాడు నాకు లేస్తాను సార్ బీపీ. రఘునందన అయ్యా రఘునందన, మీరెంత విసికినాక అంతే రఘునందన. బాడీలో బీరు తగ్గింది రఘునందన. కొంచెం చిల్లి బీరు ఇప్పిస్తారా రఘునందన? అలాగే రఘునందన. 2 చిల్లు బీర్లంట తగిలించు. చాలా రఘునందన. రఘునందన ఆ కిడ్నాప్ కు మాకు ఏ సంబంధం లేదు రఘునందన. మరి ఏ సంబంధం ఉంది రఘునందన? 2 పీకరా.
ఈ పిసుకుడు ఏంటో, ఈ బీపీ చెకప్ ఏంటో, ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఒరే వీడేంట్రా తెల్ల పెయింట్ వేసిన సేమ్ పందిలో ఉన్నాడు. రే నల్ల పందిలా మారేలా కొట్టండి. వీడేం చేశాడు సార్ వీడు కాదు, అది 50-50. అవును సార్. రాఘవేంద్ర దండం పెడతా. సార్ ఎవరైనా ఏమైనా చెప్పారా? అసలు ఏం చెప్పలేదు సార్. ఓవర్ యాక్టింగ్ చేయకండి రా, ఆగండి. ఆ. వీడిని మాత్రం ఏం చేయకండి. ఓకే సార్. ఏం సార్? నువ్వు చీర కట్టుకుని రా. చేరా, నేను మగాను సార్. సార్ నాకు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే వివేక్ ప్లాన్ చేసి. వివేకా సార్. మరి వాడు రమ్మని చెప్పండి. తప్పకుండా సార్, వాడికి చీర కట్టించాలిగా. కట్టిద్దాం సార్. సిపి గారు నమస్కారం సార్. నేను ఇప్పుడే అసెంబ్లీ నుంచి వస్తున్నాను. లోపల అసెంబ్లీ మొత్తం చాలా గందరగోళంగా ఉంది. ప్రతిపక్షాలు ఇదే అదునుగా ధర్నాలు చేస్తున్నాయి. పెద్ద తలనొప్పిగా మారింది. ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని 24 అవర్స్ లోపల ఆ భూమిక విషయాన్ని సాల్వ్ చేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్, డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. సార్ వాడి కాల్ డేటాను బట్టి కన్నింగ్ అనుకున్నాం కానీ సార్ అజయ్ గారు చాలా సిన్సియర్ సార్. కళ్ళంట నీళ్ళు ఎట్టుకున్నాడు సార్. అయ్యో నేనుగా సార్ వాడు. ఆడి సెన్సేరేనరా సార్. మీరే దొంగనా కొడుకులు. దీంట్లో 6 ఉండాలిరా, 2 ఉన్నాయేంటి? అంటేనండి 2 వాడోటి నేనోటి కాల్చుకున్నాను సార్. దీంట్లో 6 ఉండాలిరా. అంటేనండి ఇంకో 2 తర్వాత అవసరం ఉంటుందని జేబులు ఎక్కుతున్నాను. థ్యాంక్ యూ సార్. సాయంకాలం చీర కట్టాక నీ పని ఉందిలే. ఎస్ సార్. వాట్ మైసమ్మ, అజయ్ ని కస్టడీలోకి తీసుకున్నావా? లేదు సార్, ఈ కేసులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది సార్. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. సార్ యు ఆర్ వెరీ బ్రిలియంట్ సార్. అంటే ఐఎమ్ రాంగ్ సార్. సార్ అజయ్కి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు సార్. హీఈస్ ఎ క్లీన్ చిట్ సార్. నేను నువ్వే చెప్పావుగా. ఆర్ యు షూర్? ఎస్ సార్, 100% షూర్. సార్ నాకు తెలిసి వివేక్ ఈస్ ద క్రిమినల్. ఎందుకంటే ముందు రోజు కిడ్నాప్ ప్లాన్ కూడా చేసింది ఆ వివేకే సార్. విత్ యువర్ పర్మిషన్ ఆ వివేక్ని కస్టడీలోకి తీసుకొని నేను మీకు అప్డేట్ చేస్తాను సార్. ఎనీహౌ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయి. కలెక్టర్ గారి నుంచి, మినిస్టర్ నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రేకింగ్ న్యూస్, హాస్పిటల్లో భూమిక కిడ్నాప్. భూమిక అనే అమ్మాయికి నేను తప్పకుండా న్యాయం చేస్తాను. ఒకవేళ న్యాయం చేయని పక్షంలో నా హోమ్ మినిస్టర్ పదవికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పి. హాస్పిటల్లో భూమిక కిడ్నాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు అండగా ఉన్న భూమికకు ఇటువంటి పరిస్థితి రావడంతో విద్యార్థులందరూ ధర్నాలు చేస్తున్నారు. హలో ప్రొఫెసర్. హలో, వాట్ ఆర్ ద అప్డేట్స్ ఆన్ ఆపరేషన్ ఐక్యూ? సార్ ఐ ఆల్రెడీ అపాయింటెడ్ 1 person. హీస్ ఆన్ ద జాబ్. సి, భూమిక కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. మా చైనా పేరు బయటికి రాకుండా మేనేజ్ చేయండి. నో 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 సార్, ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. బిలీవ్ మీ. థ్యాంక్ యూ. హలో, సిపి గారా? అవునండి, మీరెవరు? నేనెవర్రా? నేనెవరో నీకు అనవసరంలే. రాద్ధాంతం చేయకుండా భూమిక కేసు క్లోజ్ చేయండి. వేరే కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులో మీకు కావలసినంత డబ్బు పడుతుంది. లైఫ్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి? కుదరదా? కాకీలెప్పుడు నమస్కారం చేసేది ఖద్దరుకేగా. ఆ ఖద్దరు చెప్తే వింటావా? ఎమ్మెల్యే దివాకర్ నాయుడు మాట్లాడుతుండా అర్థమైతుండదా? కాకి ఖద్దర్ సుంటేనే అందం. చెప్పింది జై.
రామిరెడ్డి ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. హలో కమిషనర్ సార్, ఎక్కడో అడవులకు ట్రాన్స్ఫర్ అయ్యే బదులు ఈ కేసు క్లోజ్ చేసి ఇక్కడే ఉండొచ్చు కదా. అది లౌక్యమయ్యా, అర్థం చేసుకోవయ్యా. We want justice. We want justice. We want justice. Save Bhumika. Nyayam. Nyayam. Collector. 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 Dear students, silence is the result of success, but violence is the result of failure. మీరందరూ పాజిటివ్గా ఆలోచన చేయండమ్మా. ఎవరైతే మంచి ఆలోచనతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే ఆవేశంతో ముందుకెళ్తారో వాళ్ళు విజయాన్ని సాధించకపోగా ఓటమి పొందుతారు, అన్ని కోల్పోతారు. మీ అందరి సమక్షంలో ఎవరైతే భూమికకు ఈ క్లిష్ట పరిస్థితి తెచ్చారో ఆ దుర్మార్గుల్ని హెచ్చరిస్తున్నా. నాకో లక్షణం ఉంది. మంచి చెప్పితే నేర్చుకుంటా, నాతో పెట్టుకుంటే ఓర్చుకుంటా, కానీ నా విద్యార్థులతో పెట్టుకుంటే తేల్చుకుంటా. ఇవాళే కమిషనర్ గారు నన్ను కలవబోతున్నారు. భూమికకి పరిస్థితి తీసుకొచ్చిన దుర్మార్గులు ఎక్కడున్నా, ఎంత పలుకుబడున్నా వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు. దోషుల్ని పట్టుకుంటాము, తప్పకుండా శిక్షించి తీరుతాం. మీరు నా మాట మీద గౌరవం ఉంచి, నమ్మకం ఉంచి ప్లీజ్ గో టు యువర్ క్లాసెస్. ఏంటండి తెలియక వాడేదో తప్పు చేశాడో? ఏటైంది? వయసు మీద పడింది కదా, అర్థం కాలేదు. నా 25 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం నేను పోతే బాగుండు అనిపించింది. నాయనా అలా అన్నది నాయనా, నేను కావాలని చేయలేదు. నీకు మాట్లాడే అర్హత లేదు. నీ ఇన్నోవేషన్, నీ రీసెర్చ్ అమ్మాయిల మీద. ఊరుకోండి, అబ్బాయి ఇంటికి వచ్చాడు కదా. మార్నింగ్ టైంకి టాబ్లెట్ పడితే గానీ బాడీ పనిచేయని పరిస్థితి నాది. వాడి చదివి మనల్ని ఉద్ధరించక్కర్లేదే. వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే చాలు. ఒక్కసారి నేను చెప్పేది విన్నాయనా. రేయ్, నువ్వు పుట్టినప్పుడు మన పెరట్లో మామిడి చెట్టు వేశాను, నువ్వు పెరిగావు, ఆ మామిడి చెట్టు పెరిగింది, కానీ అది కాయలు పళ్ళు ఇస్తుంది. ఇప్పుడు నువ్వు తిన్నటువంటి మామిడికాయ పప్పు కూడా ఆ చెట్టుదేరా. రేపు నేను చనిపోతే నా చితికి కూడా అది పని చేస్తుంది, కానీ నువ్వు నాకు తలకొరువు పెట్టడానికి కూడా పనికి రావురా. అసలేం జరుగుతోంది ఇక్కడ? కమిషనర్ గారు, నేను టై కట్టుకునేంత వరకే కలెక్టర్. టై తీసేస్తే టైగర్. స్టూడెంట్స్, పేరెంట్స్, పబ్లిక్ ధర్నా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారయ్యా? సార్, ఆల్రెడీ డౌట్ ఉన్న వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరిగింది సార్. కానీ కల్ప్రేట్ గా జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ పిహెచ్డి స్టూడెంట్ అని కన్ఫర్మ్ అయింది. ఇంకా దీని వెనుక ఎవరెవరున్నారో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్. చూడండి కమిషనర్ గారు, ఏ స్మాల్ కీ కెన్ ఓపెన్ ద బిగ్ డోర్. సిమిలర్లీ ఏ స్మాల్ క్లూ కెన్ క్లోజ్ ది హోల్ ఫైల్. మొత్తం రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరొచ్చింది. హాస్పిటల్లో ప్రాణాపాయ పరిస్థితిలో భూమిక ఈ రోజు ఉందంటే ఇట్స్ షేమ్ ఆన్ యువర్ పార్ట్. కమిషనర్ గారు, తల దించుకుంటే ఓడిపోయినట్టు, తల ఎత్తుకుంటే గెలిచినట్టు. కాసేపు మనందరం మన స్థాయిని మరిచి కామన్ పర్సన్ గా మాట్లాడుకుందామా? షూర్ సార్. కామన్ పర్సన్ గా మాట్లాడొచ్చు కాబట్టి చెప్తున్నా. ఒక ఇంట్లో బంగారం ఎక్కడుంది, డబ్బెక్కడుందో చెప్పి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు డెడ్ లైన్ పెట్టేసి కేస్ ఫైల్ మాకు అప్పచెప్తున్నారు సార్. ఎదురుగా బిర్యానీ పొట్లం పెట్టి చేతులు కట్టేస్తే ఎలా సార్? అలా అయిపోయింది మా డిపార్ట్మెంట్ పరిస్థితి. పొలిటికల్ ప్రెజర్స్, ఫోన్స్. ఇట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రెగ్యులర్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు చేతిలో కర్ర పట్టుకుని వేలాది మందిని భయపెడితే మీరు మీ చేతుల్లో గన్లు పెట్టుకుని మీరే భయపడితే ఎలా? సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల
కుటుంబమే పాడవుతుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేనివాడి వల్ల ఈ సమాజమే పాడవుతుందయ్యా. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. ఖాకి ఖద్దరికి సెల్యూట్ కొడుతుంది. ఖద్దరు తీసుకున్న వాళ్ళ కాళ్లకు దండం పెడుతుంది. ఖద్దరు శాశ్వతం కాదు, ప్రతి వాస్తవము కాదు. కమిషనర్ గారు, ఒకేసారి చెబుతా, రెండోసారి చెప్పను. రెండోసారి చెప్పాల్సి వస్తే ఇక్కడ మీరుండరు. దీని వెనుక ఎంత పెద్దవారున్నా, ఎవరు ఇన్వాల్వ్ అయినా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. మీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ మాట చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొచ్చు. సార్, చిన్నప్పుడు కథలో సింహం అడవిని రూల్ చేయడం విన్నాను. ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను. వేటాడి చూపిస్తాను. ఖద్దరైనా కాకి అయినా ఏ రూపంలో ఉన్నా తొక్కుకుంటూ పోతాను. ఐ రెస్పెక్ట్ లా అండ్ ఆర్డర్స్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఏంట్రా నాన్న, నువ్వు భూమికాని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావా లేదా? సే yes. ఎస్ సార్. నువ్వు పెప్పర్ స్ప్రే వాడదాం అనుకున్నావా లేదా? సే yes. ఎస్ సార్. నంబర్ ప్లేట్ లేని ఆటోని వాడదాం అనుకున్నావా లేదా? సే yes. అవునరా నాన్న, అసలు ఇవన్నీ నువ్వు ఎందుకురా చేసావు? భూమిక నిజంగానే ప్రేమించాను సార్. తన్ని ఆటోలో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్లి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను సార్. డేయ్, వాడినవన్నీ మారణాయుధాలు. ఫేసులో ఎక్స్ప్రెషన్ ఏమో లవ్ ఫీలింగ్స్. అంటే పోకరిలో మహేష్ బాబు, గీతాంజలిలో నాగార్జున. నువ్వు సూపర్ రా సార్. నిజం సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. నేను ఒప్పుకున్నా. అయితే మరి బయట స్టూడెంట్స్, లోపటి జనాలు, బయట నా ధర్నా, ఇవన్నీ ఎందుకురా? నిన్ను బొక్కలో పెట్టి ఎఫ్ఐఆర్ రాయండి. ఓకే సార్. పద. హలో, గుడ్ మార్నింగ్ డియర్ సిపి. మీకేమైనా ప్రమోషన్ కావాలా? ఇలా అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ చేసి ఆఫర్ ఇస్తున్నావంటే ఏదో పని చేస్తున్నావని. సూపర్ కమిషనర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఇంటెలిజెన్స్. అసలు నీకేం కావాలో చెప్పరా? ఓ కమాన్ సిపి గారు, మీ తెలివితేటలు చూసిన తర్వాత సమ్ క్యూరియాసిటీ. మీరు ఆ భూమిక కేసుని వదిలేయండి. అదర్వైజ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కువ అవుతాయి, మీరు ఇబ్బంది పడతారు. ఇదే మాట ధైర్యంగా నా ముందుకొచ్చి చెప్పు. ఇలా ఫోన్లో దాక్కుని చెప్పడం కాదు. ధైర్యమా? ధైర్యం గురించి మీరు మాట్లాడుతున్నారా? మీ కార్ స్టీరింగ్ మీ చేతిలో ఉన్నంత వరకే సిపి. అది తప్పి లారీ కింద పడితే యు ఆర్. వార్నింగా? నేను ఇస్తా. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి. బీ రెడీ. ఓకే, సీ యు, బాయ్. మాయదారి మైసమ్మో మైసమ్మ, నీతో నిజం చెప్పించి ఒప్పిస్తాడి మైసమ్మ. భూమికాని కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లాన్ నువ్వే చేసావని రేపు కోర్టులో ఒప్పుకోవాలి. తెలియదు సార్. నీ ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ మార్చేస్తే ఎలా రా? అది నీ డైలాగ్ కాదు. నువ్వు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్తే మాలాంటి రైటర్ ఏమి చేయాలి? అందుకే టాలీవుడ్ లో ఒకటి హిట్ 9 పట్టు. నేను తలుచుకుంటే నీ బొక్కలు విరగొట్టి నీ బాడీని కనిపించకుండా చేయగలను. అందుకే మర్యాదగా నేను చెప్పినట్టు ఒప్పించుకోరా. రేయ్, వాడు చెప్తాడు, నువ్వు వీడియో షూట్ చేయి. ఎస్ సార్. సార్, ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రెడీ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఓకే. ఓకే సార్. రే మైసమ్మ,
ఈరోజు స్టేషన్ మొత్తం హాలిడే ఇచ్చేశాను. అందరినీ మైసమ్మ మహత్యం సినిమాకి పంపించాను. కానీ మైసమ్మని ఇంట్రాగేట్ చేసి పైకి పంపిస్తాను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నప్పుడు తననెవరూ చూడలేదనుకుంటుంది. కానీ నిజం ఏంటంటే దేశం అంతా దాన్ని చూస్తూ ఉంటుంది. రే, నువ్వు పర్వట్టడని తెలిసిన తర్వాత కూడా సస్పెండ్ అయిన నీకే మళ్ళీ డ్రెస్ ఇచ్చి నీకే ఈ కేసు ఎందుకు అప్పగించానో తెలుసా? ఒక దొంగ నా కొడుకే ఇంకో దొంగను పట్టుకోగలడు. 10 సెకండ్లలో నిజం చెప్పు, లేదంటే 5 సెకండ్స్లో ఈ బుల్లెట్ నీ తలలో దిగుతుంది. అహం బ్రహ్మాస్మి, ముझे सब मालूम. రాధే కృష్ణ. భూమికాని నువ్వు చంపుదామనుకున్నది ఫైనల్, కానీ ఎలా చేసేవు అన్నది ఒక్కసారి రీకన్స్ట్రక్షన్ చేసి చెప్పగలవా? మంచి బుద్ధి బుద్ధి బుద్ధి. భూమికి నేను ఎందుకు చంపుతాను సార్? ఆమెను సండే కాలేజీకి రమ్మన్నాను సార్, కానీ నేను వెళ్ళలేదు సార్. అయితే నేను చంపినట్టుంది సార్. నన్ను వెర్రమైసం అనుకున్నావేంట్రా? ఆ అబ్స్కాండింగ్ లో ఉన్న డాక్టర్ని 4 టపి 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 అని పీకాను, కగేశాడు. ఆ డీల్ గురించి మొత్తం చెప్పేశాడా? అంటే డీలా? ఢిల్లక్క 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 డీల్ డీల్ ఢిల్లక్క ఢిల్లక్క డీల్ ఢిల్లక్క 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 డీల్ డీల్. ఒరే, ఆ డాక్టర్ చెప్పలేదురా, జస్ట్ ఒక చిన్న రాయి వేశాను అంతే. రే పిల్ల కాకి, దిస్ ఈజ్ కాకి. తెలిసాక తెలివైన వాళ్ళు డీల్ కుదుర్చుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు డీలా పడతారు. ఈ కేస్ ఆ వివేక్ గడి మీద తోసే బలమైన ఎవిడెన్స్ సృష్టించు. పైగా వాడు అమ్మాయిని టార్చర్ చేశాడు. నీకెంత అమౌంట్ ఇచ్చారా? అది నీకనవసరం. నీకెంత కావాలో అది అడుగు. ఒరే నాన్న, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది నువ్వు కాదురా, నేను. నిజం చెప్తే సేవ్ చేస్తా, లేదంటే జీవితాంతం సెల్లో వేస్తా. 2000 కోట్లు. 2000 కోట్ల? 2000 కోట్ల? ఆ అమ్మాయి కోసం 2000 కోట్లు ఇచ్చే పుడింగి ఎవడరా? అమెరికా ప్రెసిడెంటా లేక జపాన్ జాగీర్దారా? చైనా సైంటిస్ట్. ఆ అమ్మాయి బుర్ర విలువదు. బుర్ర చించుకోకు, టైం వేస్ట్ చేసుకోకు. నీ ఆఫర్ 200 కోట్లు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. 2000 కోట్లు, అందులో 200 కోట్లు నీకు ఇచ్చేస్తాను. డీల్ ఓకే. నీకంత ఆఫర్ చేయలేదు కదా. డీల్ 2000 కోట్ల, ఈ అబ్బాయికి 200 కోట్ల. నువ్వెలా అన్నా నాకు వినిపించేది అదే. అది ఫైనల్. ఎక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడే రెవెన్యూ కూడా ఉంటుంది. ఇది ఫైనల్.
సార్ ఇంకా ఇక్కడ ఇద్దరున్నారు సార్. 1/3 చూడు 30 సంవత్సరాల నుంచి ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు జీవితాంతం కష్టపడినా కూడా శాలరీస్, కాంప్లిమెంట్స్, మెమెంటోస్, అవార్డ్స్ తప్ప ఇంకేమీ మిగలవు. అందుకే అవేర్నెస్గా ఆలోచించి కలకత్తా కాన్ఫరెన్స్లో డీల్ ఫిక్స్ చేసుకొచ్చాను. ఇంతకాలం మనం చైనావాడు తెలుసుకుంటూ వచ్చాం. అదే చైనావాడికి ఇప్పుడు మన భూమిక గ్రే సెల్స్ అమ్మబోతున్నాం. సార్ షాక్ అవు. ప్రాజెక్ట్ వర్క్ పిహెచ్డి పేరుతో భూమికకు దగ్గర. మిగతా విషయాలు నేను నడుపుతాను. మీరంత గొప్ప ప్రొఫెసర్ అయ్యుండే ఇలా... సారీ సార్, నేను ఆ పని చేయలేను సార్. తెలిస్తే జైలుకి వెళ్తాను సార్. డీల్ 2000 crores. 2,000 కోట్ల? నువ్వు కాబతం కూడా చేస్తాడు. ఎలాగో మ్యాటర్ లీక్ అయింది కాబట్టి నేను లేపేస్తాను. పోలీసులు టిప్పిస్తాను. కూర్చో. అపార్ట్మెంట్ రాసిస్తానంటే ఏదో పని చేయడానికి డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. డోంట్ వరీ, గో అహెడ్. గాట్ ఇట్. ఆ 2,000 కోట్లకు ఎంతమంది షేర్ హోల్డర్స్? నేను, ప్రొఫెసర్ అజయ్, డాక్టర్. వివేక్ మీద కేసు ఈజీగా తోసియవచ్చని డైవర్ట్ చేశాను. కేసు డైవర్ట్ చేయడమే కాదు, వివేక్ని ఎన్కౌంటర్ చేయమని ఎస్ఐకి చెప్పావు. కానీ ఆ ఎస్ఐ సిన్సియర్గా నా మనిషి కాబట్టి నాకు చెప్పాడు. నీకు తెలీదు. అసలు ఒరిజినల్ స్క్రీన్ ప్లే చెప్పనా? నువ్వు పెద్ద ఫ్లాష్ బ్యాక్ చెప్పావు. ఇప్పుడు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పనా? విను. నువ్వు ఎన్కౌంటర్ చేయమన్న వివేక్ బతికే ఉన్నాడు. సార్ సార్ మైసమ్మ గారు చెప్పిందంతా విన్నాను సార్. సార్ కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది సార్. కోర్టుకి వెళ్లకుండానే నా కొడుకుని ఎన్కౌంటర్ చేసేస్తే మీరే న్యాయాన్ని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. నా కొడుకుని చంపేసిన వాళ్ళు అవుతారు సార్. సార్ మీకో విషయం చెప్తున్నాను సార్. నా కొడుకు ఇండియాలోనే ఐఐటి టాపర్ సార్. ఐఐటి టాపర్ సార్. సార్ సార్ ఎవరైనా తల్లిదండ్రులు చదవకపోతే తిడతారు సార్. నా కొడుకు ఎక్కువ చదువుకొని ఎక్కడ పిచ్చివాడైపోతాడా అని నేనే తిట్టిన దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. దౌర్భాగ్యపు తండ్రిని సార్. నా కొడుకు పిహెచ్డీలో ఫస్ట్ ర్యాంకర్ సార్. నా కొడుకు చేసిన ప్రాజెక్టుకి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులోనే స్థానం సంపాదించాడు సార్. అంత బ్రిలియంట్ సార్ నా కొడుకు. సార్ మా వాడు చేసింది నార్మల్ ప్రాజెక్ట్ కాదు సార్. ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించే సోలార్ ట్రాకింగ్ GPS సిస్టమ్ సార్. సోలార్ ట్రాకింగ్ GPS అంటే? సార్ నేను ఫిక్స్ చేసిన బగ్ ఆల్రెడీ ఆ అమ్మాయి చేతుకుంది సార్. ఇది పట్టుగా తీసుకా. అది సోలార్ ట్రాకింగ్ GPS సిస్టమ్ సార్. ఒక్కసారి మనం ఎవరి చేతికైనా దాన్ని ఫిక్స్ చేస్తే వారు బతుకున్నా చచ్చినా ప్రపంచంలో ఏ మూలున్నా ఆఖరికి సముద్రంలో ఉన్నా ఆకాశంలో ఉన్నా వారిని ఇట్టే కనిపెట్టేచ్చు సార్. దాని గమనానికి నేను ఫిక్స్ చేసిన బగ్ గమ్యంగా సిగ్నల్ ఇస్తుంది సార్. ఒక్క ల్యాప్టాప్ ఇప్పించండి సార్ ప్లీజ్. లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను సార్ ప్లీజ్. సార్ సార్ సిగ్నల్ దొరికింది సార్. ఆ అమ్మాయి హైత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది సార్. నైన్ 10. సార్ పారిపోతున్నాడు సార్. ఇది పని చేయట్లేదురా.
మళ్ళా పనిచేయడం మానేసింది. పోనీ నీ మీద ట్రై చేయాలి. అరే మామ తీసుకో. అరే మామ ఎవ్వరి వదద్దురా, నీ తడాకా చూపి. భూమిని ఎవరు కిడ్నాప్ చేశారట. చేసింది నేనేరా. 100 కోట్లు ఇస్తా, అమ్మాయిని మర్చిపో. భూమిక భూమిక భూమిక, ఆ రోజు కాలేజీలో ఎనస్థీషియా ఇచ్చిన రోజు కొంచెం కోఆపరేట్ చేస్తుంటే నీకు ఈ టార్చర్ ఉండేది కాదు, నాకు ఈ టెన్షన్ ఉండేది కాదు. ఎనీహౌ కిడ్నాప్ ఈస్ సక్సెస్. ఈ అమ్మాయిని సేఫ్గా చెన్నై హార్బర్కి చేర్చాలి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లలో పోలీసుల నిఘా ఉంది. అంబులెన్స్లో డెడ్ బాడీ పైన ఉండాలి, ఈ భూమిక బాడీ కింద ఉండాలి. ఓకే, హ్యాపీ జర్నీ భూమిక, చెన్నై టు చైనా. గాడ్ బ్లెస్ యూ. మాఫియా, ప్రతి దాంట్లో మాఫియా. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడానా? నీకు 4 తగిలిస్తే నువ్వు నీ మాఫియా బ్రెయిన్ బ్లాక్ అయిపోతున్నా. భూమిక, ఇప్పుడు నీ బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతున్నా కదిలితే. కదిలితే ఈ గన్ లో ఉండాల్సిన బుల్లెట్లు నీ బ్రెయిన్ లో ఉంటాయి. డిపార్ట్మెంట్లో నీలాంటోడు ఒక్కడుంటే చాలరా, చట్టాన్ని చుట్టలా కాల్చేసి బూడిద చేస్తాడు. అందుకే నీకు ఈరోజు డెత్ డే. చావే పైకి పంపిస్తున్నా.
నీకు చేత కాకపోతే చెప్పు, నేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను. నా మనుషుల్ని పంపిస్తున్నాను, నా డబ్బు రిటర్న్ చేయి. దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. భూమిక కేసు ఇప్పటికే చేయి దాటిపోయింది. మీరు దొరకడమే కాకుండా మా చైనాని కూడా ఇరికించారు. బ్లడీ బగస్. చాలా మంచి పని చేశావు వివేక్. ఇక్కడ కొన్ని లక్షల మందికి ఊపిరి పీల్చినట్టు చేశావు. పీవీకేకే కాలేజ్ దగ్గర చాలా ఉద్రిక్తతగా ఉందట. నువ్వు ఇమీడియట్ గా భూమికని తీసుకొని సేఫ్ గా కాలేజ్ దగ్గరకు వచ్చాయి. నేను కూడా వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఇదిగోండి సార్ భూమిక. ఏ భూమికనైతే నేను కిడ్నాప్ చేశానని నా మీద అభాండం వేశారో ఇప్పుడు ఆ భూమికనే కాపాడి మీ ముందుకు తీసుకొచ్చాను సార్. ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడాను సార్. ఇదిగోండి సార్. శభాష్ వివేక్, నువ్వు చేసిన ఈ పనికి ఈ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఎంతో గర్వపడుతున్నారు. నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు. జాతికే వన్నె తెచ్చిన మహిళ భూమిక. ఇటువంటి విశిష్టమైన మహిళను ప్రాణాలకు కూడా తెగించి ఎంతో ధైర్య సాహసాలతో ఆ అమ్మాయిని రక్షించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిన్ను ప్రత్యేకంగా అభినందిస్తూ నీ చాకచక్యానికి గోల్డ్ మెడల్ బహుకరిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్.